హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నిజంగానే నాటో నుండి అమెరికాను బయటకు తీసుకొస్తాడా అని. మిడిల్ ఈస్ట్ యుద్ధం, యూరోప్ దేశాల మధ్య ఉన్న టెన్షన్స్ ఇవన్నీ కలిపి చూస్తే ప్రపంచ ఆర్డర్ మారబోతుందా అన్న అనుమానం కూడా వస్తుంది. సరే, మరి ఈ వీడియోలో నాటో అంటే ఏంటి, ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నాడు, పుతిన్ ప్లాన్స్ ఏంటి, మరియు భవిష్యత్తులో ఏం జరగవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మరి అసలు నాటో అంటే ఏంటి? 1949లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు బ్లాకులుగా విడిపోయింది. ఒకవైపు అమెరికా మరియు వెస్ట్ దేశాలు, మరోవైపు సోవియట్ యూనియన్. కమ్యూనిజం యూరోప్ అంతా వ్యాపించకుండా ఆపడానికి, ప్రధానంగా సోవియట్ యూనియన్ ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా మరియు యూరోప్ దేశాలు కలిసి ఒక సైనిక కూటమి ఏర్పడింది. దీన్ని నాటో అంటారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది కేవలం ఒక అలయన్స్ కాదు, ఇది ఒక సెక్యూరిటీ గ్యారంటీ. అయితే నాటోలో ముఖ్యమైన రూల్ ఆర్టికల్ 5. ఒక దేశంపై దాడి అంటే అన్ని దేశాలపై దాడి అన్నట్లు. అందరూ కలిసి రక్షణ ఇవ్వాలి. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అనే కాన్సెప్ట్. ఇది వర్క్ అయిందా అంటే ఎస్, ఇది వర్క్ అయింది. అమెరికాలో 9/11 అటాక్స్ కు సపోర్ట్ గా ఆర్టికల్ 5 ని ఉపయోగించారు. కాగా ఇప్పుడు సమస్య ఏంటంటే నాటో మొత్తం డిఫెన్స్ ఖర్చు చాలా పెద్దది, కానీ అందులో మొత్తం డిఫెన్స్ ఖర్చులో పెద్ద భాగం అమెరికా నుంచే వస్తుంది. చాలా యూరోప్ దేశాలు తమ జీడిపిలో 2% కూడా రక్షణకు ఖర్చు చేయడం లేదు, కానీ సెక్యూరిటీ మాత్రం అమెరికా మీదే ఆధారపడుతున్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇది ఫేర్ కాదు, అందరూ సమానంగా బాధ్యత తీసుకోవాలని. ఇంకో పెద్ద విషయం ఏంటంటే గ్రీన్లాండ్. ఎస్ గాయ్స్, గ్రీన్లాండ్ విషయం మీద కూడా అమెరికా యూరోప్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ ప్రదేశం ఆర్క్టిక్ లో స్ట్రాటజికల్ లొకేషన్, మిలిటరీకి చాలా కీలకం. అమెరికా దీన్ని కంట్రోల్ చేయాలనుకుంది. హిస్టరీ ప్రకారంగా చూసిన ట్రంప్ ఒక్కడే గ్రీన్లాండ్ ని కొనాలని అనుకోలేదు. 1867లో, 1910లో, 1946లో, 1955లో, 2019 అండ్ 25 వరకు అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్స్ నుంచి అక్విజిషన్స్ వేశారు, కానీ డెన్మార్క్ అంగీకరించలేదు. కాగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ టెన్షన్ సమయాల్లో అన్ని యూరోప్ దేశాలు అమెరికాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. కొన్ని దేశాలు ఎయిర్ బేస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దీంతో అమెరికా ఫీలింగ్ ఏంటంటే అవసరమైనప్పుడు మీరు మా వెంట ఉండరు, కానీ మా మీదే ఆధారపడతారు అనే భావన పెరిగింది. ఇక్కడ ఇంకో కీలక విషయం ఏంటి అంటే యుఎస్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఒక ప్రెసిడెంట్ ఒక్కడే నాటో నుండి యుఎస్ ను బయటకు తీసుకురాలేడు. అంటే ట్రంప్ స్టేట్మెంట్ ఒక పొలిటికల్ ప్రెజర్ టాక్టిక్ కూడా కావచ్చు. ఒకవేళ అధికారికంగా బయటకు రాకపోయినా ట్రంప్ ఇతర మార్గాల ద్వారా నాటో ప్రభావాన్ని తగ్గించవచ్చు. లైక్ యూరోప్ లో ఉన్న అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలవడం, నాటో కమాండ్ సెంటర్ల నుండి అమెరికా సిబ్బందిని తొలగించడం, నాటో దేశాలపై ఎవరైనా దాడి చేస్తే అమెరికా స్పందించకుండా తటస్థంగా ఉండటం. కాగా వ్లాడిమిర్ పుటిన్ కూడా చాలా కాలంగా ఇదే సమయం కోసం వేచి ఉన్నాడు. ఎందుకంటే పుతిన్ కూడా ఎప్పటి నుంచో నాటోను అసహజ కూటమి అని విమర్శిస్తాడు. అంతేకాదు నాటో బలహీనపడాలి అని అండ్ నాటోలో విభేదాలు పెరిగితే రష్యాకు స్ట్రాటజికల్ గా చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఒకవేళ నాటో గాని బలహీనపడితే యుక్రెయిన్ లో రష్యా మరింత ముందుకు వెళ్తుంది. బాలిస్టిక్ దేశాలు లైక్ ఎస్టోనియా, లాత్వియా అండ్ లిథువేనియా ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే ఉదాహరణకు తీసుకుంటే ఎస్టోనియాలోని నర్వా ఇది చిన్న సిటీ, కానీ రష్యా బార్డర్ దగ్గరగా ఉంటుంది. అలాగే లాత్వియా అండ్ లిథువేనియా వంటి చిన్న బార్డర్ ప్రాంతాలపై కూడా టెన్షన్ క్రియేట్ చేస్తే నాటో నిజంగానే ఆర్టికల్ 5 యాక్టివేట్ చేస్తుందా, లేక చిన్న విషయం అనుకొని తప్పించుకుంటుందా? ఇది ఒక టెస్ట్ లా మారుతుంది. ఇక్కడే నాటో బలం బయటపడుతుంది. కాగా ట్రంప్ తరచూ పెద్ద స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు, లైక్ సీజ్ ఫైర్ గురించి క్లెయిమ్స్, యుద్ధాలపై ఆకస్మిక వ్యాఖ్యలు, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ చేయడానికి ప్రకటనలు. ఇవి కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తాయి. కానీ మొత్తంగా చూసుకుంటే పరిస్థితి ఇలా ఉంది. నాటోలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అమెరికా అసంతృప్తిగా ఉంది. రష్యా ఈ పరిస్థితిని గమనిస్తుంది. కానీ ఒక విషయం అయితే క్లియర్, నాటో పూర్తిగా కూలిపోవడం వెంటనే జరిగే విషయం కాదు. నాటో యూనిటీ నిలబడితే యూరోప్ అండ్ అమెరికా స్టేబుల్ గా ఉంటుంది. అది కూలిపోతే గేమ్ పూర్తిగా మారుతుంది. అయితే మరో ఎండులో ఇండియా యుద్ధానికి సిద్ధమవుతుందా? ఎందుకంటే జైసల్మర్ లో సైలెంట్ టెస్టింగ్, జోధ్పూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్పోర్ట్స్ మూసివేత,
మరియు హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇన్ని సంఘటనలు ఒకటేసారి జరుగుతుంటే సహజంగా మనకి డౌట్ వస్తుంది, ఏదైనా పెద్దది జరుగుతుందా అని. అయితే విషయాల్లోకి వెళ్తే కొన్ని ముఖ్యమైన డెవలప్మెంట్స్ వచ్చాయి. జైసల్మర్ లో ఎమర్జెన్సీ సైరన్ టెస్టింగ్, కొన్ని స్ట్రాటజిక్ ఎయిర్పోర్ట్స్ తాత్కాలికంగా క్లోజ్, మరియు నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్స్ తో మీటింగ్, అండ్ అజిత్ దోవల్ హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్, అండ్ రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మీటింగ్ కూడా చేశారు. ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి, దేశం హై అలర్ట్ లో ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి, ప్రతి అలర్ట్ యుద్ధం కాదు, ఇది చాలా సార్లు ప్రిసిషన్ కోసం కూడా ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి, లైక్ డ్రోన్ అటాక్స్, ఐఈడి దాడులు. కాగా ఇటీవల ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, లష్కరే ఈ తైబా ఆధ్వర్యంలో దాడులు ప్లాన్ చేస్తున్నారు అని, అండ్ ఢిల్లీలోని కొన్ని రద్దీ ప్రదేశాలను టార్గెట్ గా ఎంపిక చేశారు అని ఒక ఆపరేటివ్ అరెస్ట్ అయ్యాడు. అతను బంగ్లాదేశ్ ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. అతను చెప్పిన ప్రకారం యువతను బ్రెయిన్ వాష్ చేసి రిక్రూట్ చేస్తున్నారు, అండ్ పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాడట. దీన్ని బట్టి సిస్టమాటిక్ టెర్రర్ నెట్వర్క్ ఇంకా కూడా యాక్టివ్ గా ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద పిక్చర్ చూస్తే మిడిల్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితి, ఇరాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ టెన్షన్ లో పాకిస్తాన్ మధ్యలో మీడియేటర్ లా నటిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ అమెరికాతో దగ్గరగా ఉన్న అదే సమయంలో అంతర్గతంగా షియా మరియు సున్నీ ముస్లింల టెన్షన్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ వార్. కాగా పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే అలీ ఖమేనీ మరణం తర్వాత షియా ముస్లింల అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత ఉంది, అలాగే ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజల దృష్టి మళ్లించడానికి పాకిస్తాన్ ఇండియాపై చిన్న స్థాయి ఉగ్రదాడి చేయాలని డిసైడ్ అయ్యిందట. దీంతో ఇండియాలో టెన్షన్స్ పెంచడం, పాకిస్తాన్ లోని ప్రజల దృష్టి మళ్లించడం మరియు ఇంటర్నేషనల్ ఇష్యూ కవర్ చేయడం కోసం ఇదంతా ఒక స్ట్రాటజిక్ డైవర్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఇండియా రెస్పాన్స్ ఏంటంటే బార్డర్ లో ఆల్రెడీ హై అలర్ట్ ని జారీ చేసింది, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇంటెలిజెన్స్ ని యాక్టివ్ చేశారు. ఒకవేళ దాడి జరిగితే స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ కి సిద్ధంగా ఉంది. ఇంకో కీలక అంశం ఏంటంటే సింధు నది ఒప్పందం. ఇండియా నీటి నియంత్రణపై ఆలోచిస్తుంది, ఇది పాకిస్తాన్ కు పెద్ద ప్రెషర్ పాయింట్. దీన్ని కూడా జియో పొలిటికల్ టూల్ గా వాడవచ్చు. సరేగా ఈ రోజుకి వీడియో ఇంతే. మరి నా కంటెంట్ అండ్ అనాలిసిస్ మీకు నచ్చుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి. మరి సరే గాయస్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.